హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. డెన్మార్క్లో కూడా అంగన్వాడీ ఉంటుంది, కానీ అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఎగ్స్ ఇంకా బాలామృతం పిల్లలకి కొంచెం అన్నం అట్లాంటిది ఉంటుంది కదా. ఇక్కడ ఏంటంటే అందరు వర్క్ చేస్తారు కాబట్టి ఎక్కువ మంది ఏం రారు. అంటే వీక్లీ ఒక less than 10 moms అట్లా అనుకోండి, less than 10 members మదర్స్ పిల్లల్ని తీసుకొని వస్తారు, ఆడిస్తారు. 10 to 1 ఉంటుంది వీక్లీ. ఒకరోజు థర్స్డే 10 to 1 ఉంటుంది. వచ్చి పిల్లల్ని ఆడించి ఇంకా మదర్స్కి ఫుడ్ పెడతారు. ఫుడ్ అంటే ఇక్కడ బ్రెడ్, ఫ్రూట్స్, మిల్క్, ఇంకా టీ, కాఫీ అట్లాంటివి ఉంటాయి కదా, అవి పెడతారు. మదర్స్ ఇట్లా తినుకుంటే పిల్లల్ని ఆడించాలి. ఇంకా కొంచెం 8 months 9 months ఉన్న పిల్లలు అనుకోండి, ఇప్పుడు ఫ్రూట్స్ కొంచెం కొంచెం పెడితే తింటారు కదా, అట్లా వాళ్ళకి కొంచెం తినిపించుకుంటా ఆడిపించుకుంటూ ఉంటారు. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా వెళ్ళొచ్చు అక్కడికి. ఇంకా వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుంటా, అంటే మీ బేబీస్ ఏం తింటుండ్రు అట్లా మదర్స్ తోటి కన్వర్జేషన్ చేసుకుంటా మనం తెలుసుకోవచ్చు అన్నట్టు. ఇలా బయటకు కూడా తీసుకెళ్తారు, పార్క్కి తీసుకెళ్తారు, ఇంకా షాపింగ్కి తీసుకెళ్తారు, కెఫేకి తీసుకెళ్తారు, అన్నిటికి అట్లా తీసుకెళ్తారు. ఒక్కొక్క వీక్ ఒక్కొక్కటి చేస్తారు అన్నట్టు. ఇంకా దైవిక్నైతే మేము 40 days ఫస్ట్ టైం వాడికి 40 days ఉన్నప్పుడు తీసుకెళ్ళినాము, క్రిస్మస్ అప్పుడు తీసుకెళ్ళినాం. ఇంకా దాని తర్వాత అప్పుడప్పుడు తీసుకెళ్ళినాం మేము. ఇప్పుడైతే మేము నిన్న వెళ్ళినాము. వాడేజ్ పిల్లలు చాలామంది వచ్చిండ్రు. వాళ్ళతోటి చూసుకుంటా మంచిగా ఆడుకున్నాడు. కొంతమంది పిల్లల్ని చూసి అయితే కొంచెం ఏడ్చిండు, అంటే వాళ్ళు వచ్చి పక్కన ఆడుకొని ఇట్లా ఇట్లా ముడుతూ ఉంటారు కదా, కొంచెం భయపడి కొంచెం అట్లా ఏడ్చిండు, కానీ మంచిగా ఆడుకున్నాడు. ఇంకా వేరే మదర్స్ తోటి అందరితోటి కూడా నేను మంచిగా ఇట్లా వాళ్ళు సాలిడ్ స్టార్ట్ చేసిండ్రా, ఏం ఫుడ్ పెడుతుండ్రు, ఎందుకంటే దైవిక్కి మొన్ననే అన్నప్రాసన అయిపోయింది కాబట్టి ఏం ఫుడ్ పెట్టచ్చు, మీరేం పెడుతున్నారు అని అట్లా మాట్లాడి తెలుసుకున్నాం. ఇంకా వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళు ఎప్పుడు కూర్చున్నారు, ఎప్పుడు బోర్లా పడుతున్నారు, అదంతా డిస్కస్ చేసుకున్నాం అన్నట్టు. సో డెన్మార్క్లో అంగన్వాడీ ఇట్లుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.